వెరైటీ వంటకంలో ఒక సరికొత్త వంటను చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సఫీల్గూడ. సఫీల్గూడ నుంచి వచ్చారు. ఓకే, మహాలక్ష్మి గారు ఏం చేయబోతున్నారు ఈరోజు? వంకాయ ముద్ద కూర. వంకాయ ముద్ద కూర. ఓకే, సో వంకాయతో మనం డైలీ చాలా వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, అందరికి చాలా ఫేవరెట్ వంకాయ అంటే. సో దాంతో మీరు ఈరోజు వెరైటీగా ముద్ద కూర చేయబోతున్నారు. అవునండి. ఓకే ఫైన్. మరి ఓకే అండి, వంకాయ ముద్దకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ ముద్దకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 3, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. మహాలక్ష్మి గారు రెడీయా? రెడీ అండి. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసుకున్నారు. ముందుగా చేసుకోవాల్సిన ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా అండి దీనికి? ఉంటుందండి. ఏంటది? జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లము మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకే, అంతేనా? అందులో ఇంకేమన్నా కొంచెం ఉప్పు ఇప్పుడు ఇప్పుడు ఏం వేయలేదు. సో జస్ట్ జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయ అంతేనండి. ఈ 3 జస్ట్ ఫ్రై ఏమైనా చేసుకున్నారా? అలాగే మిక్సీ పట్టేసారు. ఓకే అండి, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు ఈ 3 ముందు మిక్సీ చేసి కచ్చపచ్చగా ఇలా చేసి పెట్టేసి. అవునండి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ స్టవ్ బాగా వెలిగించేద్దామా? సో ఈ డైరెక్ట్ గా ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాక ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం. అవునండి. ఓకే మహాలక్ష్మి గారు, ముందుగా ఏం చేసుకోవాలి? కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, సో ముద్దకూర కాబట్టి పెద్దగా మనకేం ఆయిల్ పట్టదు అనుకుంటాను కదా. తర్వాత ఉడికాక మొత్తం అయిపోయాక కొద్దిగా పైనుంచి ఆయిల్ వేస్తే టేస్ట్ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆవాలు. ఓకే, అందులో అయితే జీలకర్ర వేసేసాం కాబట్టి ఇంకా ఆ జీలకర్ర వేయక్కర్లేదు, పోపులో అవసరం లేదు. ఓకే, శనగపప్పు, ఓకే, మినప్పప్పు. ఓకే, సో పోపు దినుసులు అన్ని వేసుకోవాలి. ఒక జీలకర్ర తప్ప, అంటే జీలకర్ర ఆల్రెడీ మనం పేస్ట్ లో వేసాం కాబట్టి ఇక్కడ అక్కర్లేదు. పోపు వేగాక ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, ఓకే వేసేసి వంకాయ ముక్కలు తరుక్కొని ఉప్పులో తరుక్కోవాలండి. ఓకే, వంకాయ ముక్కలు కట్ చేసేసుకుని వాటర్ లో వేసి పెట్టుకోవాలి, సాల్ట్ వేసి. లేకపోతే వంకాయ ముక్కలు నల్లగా అయిపోతుంది, మన అందరికి తెలిసిన చేదు కూడా వస్తుందండి. చేదు కూడా వస్తుందా? అందుకని కొంచెం నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకుని కట్ చేసుకుని అందులో వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు ఇందులో వేసేయాలా? అవునండి. ఆ వాటర్ అంతా కూడా చక్కగా తీసేసి వేసుకుంటే మనకి ఇంత చిటపట్లు ఆడుకుని ఉంటుంది. కొంచెం ఉప్పు పసుపు వేసేయాలండి. సో ఇది వేయగానే ఉప్పు పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుందండి. కొంచెంసేపు మూత పెడితేనండి మగ్గిపోతుందండి. వంకాయ ముందు మగ్గాలి కదా. అవునండి. కాసేపు మూత పెట్టుకుందాం అయితే. అవునండి. మహాలక్ష్మి గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మా అత్తయ్య గారు నేర్పించారు. మీ అత్తయ్య గారు నేర్పించారా? ఓకే, సో డైలీ మనం ముద్దకూరలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా. వంకాయతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేశారా మరి? నేను రెగ్యులర్ గా చేస్తూనే ఉంటానండి. ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటూ. మా వారికి ఇష్టం అండి. ఇష్టం వంకాయలతో వంటలు అంటే మీ వారికి బాగా ఇష్టం? చాలా ఇష్టం. ఇంకేం చేస్తుంటారు వంకాయతో వెరైటీస్? వంకాయ ఉల్లిపాయ కారం పెట్టి, వంకాయ కారం పెట్టి, చాలా వెరైటీ కంప్లీట్ స్పైసీ డిషెస్ అన్ని చేస్తుంటారు. అంటే ఇది వెరైటీగా ఉంటుంది కదా అన్న. అల్లం పచ్చిమిరపకాయ తొక్కేయడం చాలా మందికి తెలీదు కాబట్టి ఇది. ఓకే, అల్లం పచ్చిమిరపకాయ తొక్కేయడం అంటే ఏంటి? మిక్సీ పట్టేయడం. ముందైతే రోట్లో దంచేసేవారు, ఇప్పుడు మిక్సీ వస్తున్నాయి కదండి, దాని గురించి తొక్కేయడం. ముద్దకూరలో అది ఇప్పుడు వెరైటీ. అవునండి. ఇప్పుడు కొంచెం ఇది కొంచెం మగ్గిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకుంటే ఇందులో అల్లం పచ్చిమిరపకాయ అలాగే మీరు జీలకర్ర కూడా వేసారు. అవునండి. సో అల్లము పచ్చిమిరపకాయ జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేయడం. కొంచెం చింతపండు పులుసు వేస్తే. చింతపండు పులుసు అంతే. అంతే, కొంచెం సేపు మగ్గించేస్తాయి. సో చింతపండు పులుసు వేసాక ఇంకొంచెం సేపు మగ్గించేసి మూత పెట్టి మగ్గిద్దామా? మూత పెట్టి ఒక 2 minutes ఏం చేస్తుంటారు మహాలక్ష్మి గారు మీరు? ఇంట్లో
ఎంబ్రాయిడింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి చేస్తూ ఉంటాను. ఓ సో మీరు ఖాళీ టైంలో ఉన్నప్పుడు చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేస్తూ ఉంటానండి. నేర్చుకున్నారా మీరు? అవునండి, నేర్చుకున్నాను. దాంతో పాటు ఇంకా వంటలు? అవునండి, బిజీగా అలా అయిపోతుంది. చూద్దాం ఒకసారి. అవునండి, ఉడికిపోయింది. సో చక్కగా మనకు ఆ కూర దగ్గర పడిపోయింది కదా, దగ్గర పడిపోయింది. నెక్స్ట్ ఏమైనా వేసుకోవాలా అండి ఇందులో? కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీర స్టవ్ ఆఫ్ వేసేసుకుందామా? ఇప్పుడు వేసేస్తారా? కొంచెం స్టవ్ ఆరిపోయాక వేసేస్తాం. ఓకే, అయిపోయింది కదా చక్కగా. స్టవ్ ఆపైనా ఆపేసి ఓకే వేసేసాను కొత్తిమీర. సో వంకాయ ముద్దకూర చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో డైలీ చేసుకునేటప్పుడు ఇలాంటివి ఇన్స్టెంట్గా చేసేసుకోవడం చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోతే అంత ఇష్టం వంటలు అందరికి. సర్వ్ చేసేసుకుంటారా అండి? గెరిటను తీసుకోండి. ఓకే, ఇంకేమైనా గార్నిష్ చేస్తారా? అయిపోయిందా? అయిపోయింది. ఓకే అండి, వంకాయ ముద్దకూర రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని ట్రై చేసేసి టేస్ట్ చేసేసేయండి. ఈ ముద్దకూర తయారీ విధానం ఒకసారి చూద్దాం. వంకాయ ముద్దకూర తయారు చేసుకునే విధానం: జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, చింతపండు రసం వేసి మరి కాసేపు ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే వంకాయ ముద్దకూర రెడీ.